వెల్కమ్ టు గాయత్రి థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి 3D లోటస్ డిజైన్ బ్రైడల్ సెట్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మేకింగ్ వీడియో. అండ్ ఎవరైనా కనుక షార్ట్ చూడకపోతే కనుక నా ప్రొఫైల్లో ఉంది, వెళ్ళి చూడండి. అంటే ఫైనల్ అవుట్పుట్, లేదా ఇదే వీడియోలో లాస్ట్లో కూడా ఇస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసరికి నేను తీసుకున్నదైతే 8K ఐ షేప్ అండి, పింక్ కలర్. ఎవరికి కలర్ని బట్టి కస్టమైజ్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి 3 స్టోన్స్ తీసుకోవాలండి. తీసుకుని ఒకటి స్టాండింగ్గా, మిగతా 2 కొంచెం స్లాంటింగ్గా పెట్టుకోవాలి. అండ్ పెట్టుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. అవి కొంచెం స్లాంట్ అయితే చాలు, మరీ ఎక్కువైతే కనుక మనకి తర్వాత లోటస్ అనేది సరిగా రాదండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడమే. నెక్స్ట్ దాని నుంచి ఏదైతే లాస్ట్ థర్డ్ స్టోన్ పెట్టామో దాని నుంచి ఇంకొక స్లాంట్ తీసుకుని మళ్ళీ స్టోన్ అనేది స్టిక్ చేయడం అండి. ఆ తర్వాత అలాగే స్టిక్ చేసుకుంటాం. నెక్స్ట్ స్ట్రైట్గా స్టిక్ చేసి మళ్ళీ తర్వాత స్లాంట్, అలానే ఇలా చేస్తూ వెళ్ళడం అండి. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా ఫిల్ చేయడం. ఇక్కడ నుంచి కొంచెం వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుందండి, ఎందుకంటే ఇలా చిన్నగా స్లోగా పెడితే చాలా టైం పడుతుంది, వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి కొంచెం ఫాస్ట్ పెట్టానండి. చూడండి.
ఇప్పుడు వచ్చేసరికి ఇందాక 3 స్టోన్స్ స్టిక్ చేసాం కదండి 8K ఐ షేప్వి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి B6000 గ్లూ తీసుకుని 3D లుక్ రావడం కోసం మనం వీటిపైన చిన్నగా B7000 గ్లూ చిన్నగా అప్లై చేసి 2 సైడ్స్న, అంటే ఎక్కడ స్లాండింగ్కి మధ్యలో మనం గ్లూ అనేది స్టిక్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టోన్ అనేది మనం 8K ఐ షేప్ స్టిక్ చేస్తామండి. సేమ్ ఇలానే మొత్తం బ్యాంగిల్ అంతా స్టిక్ చేసేసుకుంటాము. స్టిక్ చేసేటప్పుడే మనం ప్లేసింగ్ అనేది అరేంజ్ చేసుకోవాలండి. అండ్ తర్వాత స్టిక్ చేసిన తర్వాత అది అంటే మనం కింద డ్రై అవ్వడానికి పెట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే డ్రై అయ్యేటప్పుడు కనుక కొంచెం అటు ఇటు అయితే కనుక సేమ్ అలానే డ్రై అయ్యాక మనం దాన్ని నీట్గా అయితే చేసుకోలేము, ఫినిషింగ్ అయితే ఇవ్వలేము. కాబట్టి పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం పైన వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. లోటస్ కిందకి వచ్చేసరికి ఇప్పుడు లీవ్స్ స్టిక్ చేసుకుందామండి. వీటి కోసం మూన్ షేప్స్ అండ్ 3mm రౌండ్ తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకున్నాను, 3mm వైట్ రౌండ్ తీసుకున్నానండి. సేమ్ ఎలా అయితే మనకి మిడిల్ స్టోన్ స్టాండింగ్ ది స్టోన్ ఉంచాము 8K ఐ షేప్, దాని కిందే మనము 3mm రౌండ్ పెట్టుకుని పక్కన లీఫ్ షేప్లో మూన్ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తామండి. ఎలా స్టిక్ చేస్తున్నానో చూడండి, సేమ్ అలానే మీరు స్టిక్ చేసుకోండి, మీకు చాలా బాగా వస్తుంది. అండ్ ఈ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ తర్వాత నాకు ఇది సెకండ్ ఆర్డర్. నేను ఇదే బ్యాంగిల్ సెట్ ఇంతకు ముందు కూడా చేశాను. ఆ మేడమే మళ్ళీ రిపీటెడ్గా నన్ను ఇలాంటి సెట్ అడిగారు. అప్పుడు నేను బ్లూ కలర్ చేశాను, ఇప్పుడు వచ్చేసరికి పింక్ కలర్ చేస్తున్నానండి. అయితే ఇప్పటిదాకా వీడియోని చూసారో, ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందో అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇప్పటిదాకా చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
కదండి, ఫైనల్గా లోటస్ బ్యాంగిల్స్ 3D బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకా బాగుంటాయండి, చూడండి. సరే కదండి, డ్రై అయిన తర్వాత ఇలా ఉన్నాయి. అండ్ తర్వాత నేను సెట్ కాబట్టి బ్రైడల్ సెట్ అని చెప్పాను కాబట్టి నేను 4 సైడ్ బ్యాంగిల్స్ కింద ఈ లోటస్ బ్యాంగిల్స్ చేసుకున్నాను అండి. ఎలా అయితే ఫస్ట్ బ్యాంగిల్ చేసానో అలా మొత్తం 3 బ్యాంగిల్స్ వేసేసాను. అంటే టోటల్ 4 బ్యాంగిల్స్ అండి. మిడిల్ బ్యాంగిల్ అండి, మిడిల్ బ్యాంగిల్ వచ్చేసరికి లక్ష్మీ కాసులు విత్ లక్ష్మీ చామ్స్ అంటారు కదా, అవి 3 తీసుకున్నాను. లక్ష్మీ చామ్స్ పర్ బ్యాంగిల్ 3 తీసుకున్నాను. అండ్ లక్ష్మీ కాసులు అంటాం కదా, అవి ముందుగానే నేనైతే కట్ చేసి పెట్టుకుంటానండి. సో వాటిని స్టిక్ చేసి లోటస్ ఫ్లవర్ ఒకటి, అంటే లక్ష్మీదేవి చామ్ కింద ఒక లోటస్ పెట్టుకోవడమేనండి ఈ డిజైన్. అండ్ ఇలానే మొత్తం బ్యాంగిల్ అంతా చేసుకోవడమే. అండ్ మీకు ఇలాంటి చామ్స్ కావాలి అన్నా లేదా ఏదైనా మెటీరియల్ కావాలి అన్నా థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి అవైతే నేను బ్యాంగిల్స్తో పాటు మెటీరియల్ కూడా సెల్ చేస్తానండి. ఎవరికైనా కావాలి అనిపిస్తే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఉంటుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలానే ఇందాక చేసినట్టే మొత్తం, అంటే ఫస్ట్ లక్ష్మీ చామ్, దాని కింద లోటస్ డిజైన్ అండ్ కింద లక్ష్మీ కాసులు, ఇలా స్టాండర్డ్ గా అలా పెట్టేసుకుంటూ మొత్తం బ్యాంగిల్ అంతా చేసుకోవడమేనండి.
3 చామ్స్ అండ్ కాసులు అన్ని అరేంజ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. A few moments later. అయిన తర్వాత వచ్చిన లుక్ ఇదండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ముందే చేసుకున్నానండి. ఏం లేదు, మిడిల్లో వచ్చేసరికి పింక్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ అండ్ సైడ్ వచ్చేసరికి రైజన్ స్టోన్ అంటారు, లేదు అంటే కనుక స్టోన్ చైన్ అంటాం మనం, వైట్ స్టోన్ చైన్. దాన్ని ఈ 2 సైడ్స్ స్టిక్ చేసుకుని మిడిల్లో స్క్వేర్ కలర్ స్టోన్ కుందన్స్ పెట్టుకోవడమే, స్టిక్ చేసుకోవడమే. అలా నేను 4 బ్యాంగిల్స్ చేసుకున్నానండి. ఇందాక 2 బ్యాంగిల్స్ వచ్చేసరికి అంటే మిడిల్ బ్యాంగిల్స్ కింద 2 అండ్ ఫస్ట్ వచ్చేసరికి 4 లోటస్ బ్యాంగిల్స్ అయితే చూపించానండి. మొత్తం టోటల్గా కలిపి సెట్ ఎలా ఉంటుందో చూడండి. ఫైనల్ అవుట్పుట్ అండి. ఫస్ట్ లోటస్ బ్యాంగిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదండి స్క్వేర్ షేప్తో స్టోన్స్తో చేసుకున్న బ్యాంగిల్. నెక్స్ట్ థర్డ్ బ్యాంగిల్ వచ్చేసరికి చామ్స్ అండి అండ్ 4th మళ్ళీ స్క్వేర్ అండ్ 5th లోటస్ బ్యాంగిల్. టోటల్ ఈ సెట్ వచ్చేసరికి 10 బ్యాంగిల్స్ ఉంటాయండి. అంటే పర్ హ్యాండ్ 5 చొప్పున వస్తాయి. ఫర్ 2 హ్యాండ్స్కి అయితే కనుక 10 బ్యాంగిల్స్ అండి. ఎవరైతే ఇప్పటి వరకు వీడియో చూసారో వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.